హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షర్మిస్ కిచెన్. ఈ రోజు నేను ఒక మంచి స్నాక్స్ రెసిపీ చేసి చూపిస్తున్నానండి. ఈవినింగ్ టైంలో వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేసామంటే చాలా బాగుంటుంది. ఈజీగా ఉంటుంది. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే 10 to 15 మినిట్స్ లో చేసేసుకోవచ్చండి. ఆలు చోప్ చేసి చూపిస్తున్నాను. దీనికోసం నేను ఒక పెద్ద 3 ఆలుని తీసుకున్నాను. ఆలుని ఇలాగ ఒక్కొక్కటి 4 భాగాలుగా కట్ చేసి తీసుకుంటున్నాను. మీరు అలాగైనా బాయిల్ చేసుకోవచ్చు. కట్ చేసుకుంటే తొందరగా బాయిల్ అయిపోతుందని నేను కట్ చేసుకున్నాను. ప్యాన్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా ఆలుని ఇందులో వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడకనిచ్చామంటే ఆలు మొత్తం మనకు ఉడికిపోతుంది. ఈలోపు మనము మసాలా కోసము ఆనియన్ కట్ చేసుకుందాము. ఇలాగ 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. మనం తీసుకున్న ఆలుని బట్టి ఆనియన్ ని యాడ్ చేసుకోండి. నేనైతే తీసుకున్న 3 ఆలుకి 2 ఆనియన్ తీసుకున్నాను. అదే విధంగా చిన్న అంగుళం ముక్క అల్లంను కూడా తీసుకొని దీన్ని కూడా చిన్న చిన్న పీసెస్ కిందకి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. మన ఆలు ఉడికే లోపు మనం ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నామంటే మనకు 10 మినిట్స్ లో అయిపోతుందండి. మిర్చిని కూడా తీసుకుంటున్నాను. 1 మిర్చి తీసుకొని ఇది కూడా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే 2, 3 మిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. లాస్ట్ గా కొత్తిమీరని కూడా తీసుకొని దీన్ని కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇలా కొత్తిమీరని కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము బేసిన్ తీసుకోవాలండి. శనగపిండి నేను ఇక్కడ 2 కప్పుల వరకు యాడ్ చేసుకుంటున్నాను. నేను తీసుకున్న 3 ఆలుకి 2 కప్పుల శనగపిండి తీసుకుంటున్నాను. దీన్ని బాగా జల్లించి యాడ్ చేసుకోండి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి వాటర్ కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు అనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ ఒకేసారి ఎక్కువ వేయకండి. మళ్ళీ పిండి లూజ్ అయిపోతే మంచిగా రాదు మనకు ఆలు చోపు. సో ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇది శనగపిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా వచ్చేలాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు మనకు ఆలు ఉడికిపోయి ఉంటుందండి. మనకు పూర్తిగా ఆలు ఉడికిపోయింది. దీన్ని తీసేసుకొని వేరే ప్లేట్లో పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారి పెట్టిన ఆలుకి పైన స్కిన్ తీసేసి దీన్ని చిన్న చిన్న పీసెస్ కిందకి మ్యాష్ చేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ఇలా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాము. దీనికోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అదేవిధంగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు ఇవన్నీ వేసేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆలుని కూడా ఇందులో వేసేసి ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఇందులోకి ఇప్పుడు మనం మసాలాలు యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మసాలాలు 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగ వీటిలన్నిటిని యాడ్ చేసుకునేసేసి దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే మనకు రెడీ అయిపోతుంది. లాస్ట్గా ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని, పచ్చిమిర్చిని ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, లాస్ట్గా ఇందులో యాడ్ చేసేసి 1 నిమిషం పాటు మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిపోయిన తర్వాత దీన్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనం మసాలా వడలు వేసుకుంటాం కదండి చిన్న చిన్నగా, అలాగా చేసుకుంటే సరిపోతుంది. ఈ ఆలు చోప్ని బోండాల్లాగా వేసుకోరు. ఇలాగా చిన్న చిన్నగా మసాలా వడల్లాగా తీసుకొని అన్ని ఇలా చేసుకునేసి ప్లేట్లో పెట్టేసుకుంటే మనకు లాస్ట్లో అన్ని ఒకసారిగా వేసేయడానికి బాగుంటుంది. ఆయిల్ వేయడానికి చాలా బాగుంటుందండి. ఇది ఈవినింగ్ టైము పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు, ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఇలా వేడిగా చేసి పెట్టామంటే టమోటా సాస్ పెట్టుకొని చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు మనము ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆలు మసాలాని ఒక్కొక్కటిగా తీసుకుని శనగపిండిలో ముంచి కాగుతున్న ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా స్పూన్తో వేసామంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. సో ఇలా ఒక్కొక్క సైడ్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకొని మనము ప్లేట్లోకి తీసేసుకోవడమే. మన ఆలు చోప్ రెడీ అయిపోయింది.
ఇది నార్త్ ఇండియన్‌లో బాగా ఫేమస్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.